వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతులై నేను మీ సాయి సుధారెడ్డి శెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ స్మృత్యాంజలి సభ. భారత సైన్యం గొప్పతనం, వివిధ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించిన డాక్టర్ ఉదయ్ శంకర్. ఎన్ని కుక్కలు ఎన్ని మొరిగినా నా కొడుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసుడు వైఎస్ షర్మిల. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మచిలీపట్నంలో రెచ్చిపోయిన జనసేన నేతలు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు పోలీసుల సమక్షంలోనే ఆర్ఎంపీ వైద్యుడిపై మూకుమ్మడిగా దాడి. నూతన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సిపి రాధాకృష్ణన్ హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గోకవరం దేవి చౌక్ లో కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలకు అమ్మవారి ఆలయ సేవకులు భారీ ఏర్పాట్లు. గోకవరంలో 16 సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 2 యువకుల అత్యాచారం. బాలికపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని వైసీపీ నాయకుల డిమాండ్. నంద్యాలలో కుక్కల దోమల బెడత పట్టించుకొని మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబిఐ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆపరేషన్ సింధూర్లో ఆంధ్రప్రదేశ్ నుండి వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ స్మృత్యాంజలి కార్యక్రమం కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తరపున సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం నంద్యాలలోని శ్రీ రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ గారి తల్లిదండ్రులతో పాటు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, డాక్టర్లు, సైనిక కుటుంబాలు, కాలేజ్ విద్యార్థులు దాదాపు 1000 మంది పాల్గొన్నారు. కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ విశ్వ హిందూ పరిషత్ వారు తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేశారు. నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రజలు, బంజారా సంఘం వారు మురళీ నాయక్ గారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. సహకారం అందించడం జరుగుతుంది. ఈ సహకారాన్ని అందించినపై కేవలం డిగ్రీ చదువుతున్న విద్యార్థి కొద్ది గంటల్లోనే తనకు జవాబు ఈ యొక్క పటాన్ని రామచంద్రరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేసింది. ఎలా అనిపించింది మీ అందరికీ? ఒక్క విషయం తెలుసుకోవాలి. రవికిరణ్ అనే అబ్బాయి అంటే చాలా మందికి ఇప్పుడు ఏం జరుగుతున్న విషయాలు చాలా మందికి తెలియదు. అంటే మీరు ఫీల్ అవుతారా అనిపించినా కూడా చెప్పాల్సి వస్తుంది. తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఏం జరుగుతున్నా తెలిస్తే రేపొద్దున అలాంటి మన రాష్ట్రం, మన నంద్యాల జిల్లా ప్రజలకి, మన నంద్యాల జిల్లా డాక్టర్ సార్లకి, మన ఈ ప్రోగ్రాం వచ్చిన అన్నలకి, పెద్దలకి, అక్క చెల్లెలకి, మేడంలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. మన మే నెలలో మే 8 మన మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రాణాలర్పించినది మన భారతదేశానికి తెలుసు. మన రాష్ట్రం, మన నంద్యాల జిల్లా, ప్రత్యేక రాష్ట్రాలు కూడా తెలుసు. కానందున మన నంద్యాల జిల్లా ప్రజలు నెల నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు. చంద్ర నాయక్, మళ్ళీ డాక్టర్ మన రెడ్డి మహేష్ రెడ్డి అని. కానీ మాకు బొంబాయిలో నుండి మేము రాలేకపోతే బిరినా చాలా లేట్ అయిపోయింది. కానీ ఈ రోజు మాకు బెంగళూరులో ప్రోగ్రామ్ కూడా, కానీ నిన్న 3 రోజుల ముందే చంద్రనాథ్ సార్ ఫోన్ చేసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం సార్, మీరు రావాలన్నందుకు సార్ చంద్రనాథ్ సార్ మాట కాడదోసుకుండా మళ్ళీ మన డాక్టర్ మహేష్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేసి పదే పిలిచినందుకు మన నంద్యాల జిల్లా ప్రజలు అంత గౌరవం, మురళి గురించి అంత గౌరవం, మర్యాద, దేశం గురించి మన మురళి ప్రాణత్యాగం చేసినందుకు మన అందరికీ గౌరవం, మాకు కూడా గౌరవం ఉంది, సంతోషం ఉంది. మాకు దేవుడు మురళి రాసి పెట్టినాడేమో ఇలాంటి ప్రతి ఒక్క స్టేట్ లో పోయి ప్రోగ్రామ్ లో మీకు సన్మానం చేయాలి, నేను దేశంలో గొప్ప పేరు తెస్తానని ఆ పొద్దు మురళి థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు.
అక్క చెల్లెళ్ళు వాళ్ళందరికీ నమస్కారము. నాకైతే తెలుగు సరిగ్గా రాదు, ఏం చెప్పాలా కూడా అర్థం కావట్లేదు. నాయకులు ఈ అందరు పెద్దలు నంద్యాల జిల్లాలో మా నెల నుంచి ఫోన్ చేస్తా ఉంటే మీరు రానే రావాలా ఏంటంటే ఇప్పుడు మాకు దొరికింది, ఇప్పుడు వచ్చినాము. చాలా సన్మానం చేసి మాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషం అనిపించింది. చాలా బాధేస్తుంది. ఒక మనిషి మరణం ఇంతమందిని కలిపి మనకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? ఆ మరణం మనలో ఎలాంటి భావనలు రేకెత్తిస్తుంది? ఇది ఒకసారి ఈ స్మృత్యంజలి సభ ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. నిజంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ లో చదివే విద్యార్థులు ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో తమ ప్రభావాన్ని విస్తృతంగా చాటగలుగుతున్నారంటే దానికి కారణం కళాశాల ప్రారంభం నుండి చివరి దాకా విద్యార్థుల్లో ఒక చక్కటి సామాజిక స్పృహ కలిగించేటువంటి కార్యక్రమాలు. అక్కడ ఫోటో దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటలు రావటం, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అందరికీ తెలిసినటువంటి విషయమే, పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో మురళీ నాయక్ అనేటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోవడం, తద్వారా కొంతమందిని రక్షించడంలో భాగంగానే ప్రాణాలు కోల్పోవడం, అది ప్రాణాలను కోల్పోయినప్పటికీ కూడా తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చే విధంగా, మన దేశానికి కీర్తిని తెచ్చే విధంగా ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే కన్నా మాతృమూర్తులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడిగే పెట్టలేదు, పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. రాజారెడ్డి అని నా కొడుక్కి స్వయంగా వైఎస్ఆర్ గారు నామకరణం చేశారు. నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడు. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు వస్తున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా కొడుకుని చంద్రబాబు చెప్పాడని తీసుకువస్తే మరి ఎవరు చెప్పారని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇచ్చారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని షర్మిల ఘాటుగా విమర్శించారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు, పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూశాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి, అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి
మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు. సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి. అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు, రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ తొత్తుగా, బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నాం. ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మద్దతు ఇచ్చాడు అంటే ఇది సిగ్గుమాలిన పని కాదా అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియాలజీ అంటూ ఇంకా ఏమైనా మిగులుందా? సమాధానం చెప్పండి. లేక బీజేపీ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా? ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే వైసీపీ ఐడియాలజీనా? మోడీ గారే మీకు పరమ తండ్రా? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు కూటమి మద్దతు ఇచ్చింది అంటేనే విచిత్రం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టి పేరు పెట్టుకున్న వాళ్ళు తెలుగువాడు నిలబడితే దాన్ని బేఖాతురు చేశారు. అలాంటిది వైసీపీ రాజశేఖర్ రెడ్డి గారు అంతగా వ్యతిరేకించిన బీజేపీని, ఆర్ఎస్ఎస్ని అలాంటి వాడికి మద్దతు ఇచ్చారు అంటే ఇక మీకు ఐడియాలజీ ఎక్కడ మిగిలింది? మీ పార్టీకి ఒక అజెండా, ఒక జెండా అంటూ ఎక్కడ మిగిలింది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా? ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? మీరు కూడా అక్రమ పొత్తు పెట్టుకొని అదే బీజేపీ కూటమిలో చేరిపోలేదా? మీరు కూటమిలోనే ఉన్నారు. ఈరోజు మీకు అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకు మాత్రం అర్థమవుతుంది. ఈరోజు బీజేపీలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన మాత్రమే లేదు. కూటమిలో బీజేపీతో పాటు వైసీపీ కూడా ఉంది. కూటమిలో అఫీషియల్ గా వైసీపీ కూడా చేరిపోయింది. మరి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీకు దమ్ముంటే అవును మేము బీజేపీకి తోక పార్టీయే, తొత్తు పార్టీయే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి. లేదు, ఒప్పుకోలేను, నాకు ఆ ధైర్యం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద బీజేపీ అని పచ్చబొట్టు వేయించుకోండి. అప్పుడు మీరు చెప్పకపోయినా మీరు చేయెత్తితే చాలు మీరు బీజేపీలో చేరిపోయారు అని ప్రజలకు క్లారిటీ అయినా ఉంటుంది. అసలు అరే పక్కన బీఆర్ఎస్ పార్టీ ఉంది, కనీసం వాళ్ళు ఎవరికీ ఓటేయకుండా అబ్స్టైన్ అయినా అయ్యారు. ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది వైసీపీకి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఎంత సిగ్గుచేటు. చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి ఛాతిలో కత్తితో పొడిచిన వాళ్ళగా మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మచిలీపట్నంలో రెచ్చిపోయిన జనసేన నేతలు పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు పోలీసుల సమక్షంలోని ఆర్ఎంపీ వైద్యుడిపై మూకుమ్మడిగా దాడి. ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ పై విమర్శలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ సత్తెనపాలెంలోని గిరిధర్ ఇంటిపై జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో విచక్షణారహితంగా దాడి చేసి మోకాళ్లపై నిలబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించిన జనసేన నేతలు. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను, క్షమించండి. చెప్పు పవన్ కళ్యాణ్ మాట్లాడను, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను. మేము మాట్లాడింది తప్పు, నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు సార్ గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడుతున్నారు? వీడియోలు ఎవరున్నారు? ఎవరు లేదు సార్. లేరా? ఎవరు లేదు సార్. నేను మాట్లాడింది ఆ రోజు. నేను ఎవరు మాట్లాడమన్నారు? నేను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. పవన్ ఎంత యాంకర్ తిట్టమన్నాడు సార్. మరి ఎందుకు తిట్టా? తిట్టమలేదు సార్. మరి ఎందుకు తిట్టా? ఒళ్ళు కొవ్వేకి తిట్టావా? ఒళ్ళు కొవ్వేకి తిట్టావా? తాగేసి తిట్టావా? తాగేసి ఉన్నావా? తాగేసి తప్పు మాట్లాడాను సార్. చూడండి
హైకోర్టు మనకి కొన్ని ఎఫ్ఐఆర్ కడుతుంటే మమ్మల్ని వద్దు తెలుసుకోండి సార్, చట్టం తెలుసుకోండి. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నేతలు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ఖడ్, వెంకయ్య నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations. ఈ నెల 22వ తేదీన ప్రారంభమయ్యే విజయదశమి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. గోకవరం దేవి చౌక్ లో కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలకు అమ్మవారి ఆలయ సేవకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ప్రియ భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారి ఊరేగింపు మహోత్సవాల కార్యక్రమానికి సుమారుగా 50 లక్షల రూపాయలతో రథాన్ని చేయించారు. 9 రోజుల పాటు జరిగే విజయదశమి పలు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ చెప్పారు. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో నా పేరు డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, అమ్మవారి యొక్క అర్చక స్వామిని, అమ్మవారి యొక్క సేవకుడిని. అలాగే మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రాబోయే అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి వరకు కూడా ఎంతో వైభవంగా, అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో, భక్తుల సహాయ సహకారాలతో, మరి ముఖ్యంగా అమ్మవారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో, గ్రామ పెద్దలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా జరపబడుతున్నాయి. ఇది 22వ తేదీ సోమవారం ఉదయం 8:55 భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు మరియు దేవీ చౌక్ అమ్మవారి ఆలయ ప్రథమ సేవకులైనటువంటి శ్రీ ఎనకోటి సత్యరాజు గారు పెద్దలు గారు దంపతులచే కలశ స్థాపనతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. గోకవరంలో గత 4 రోజుల క్రితం 16 సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 2 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు. వాళ్ళు జైలు కూడా తీసుకెళ్ళలేదు సార్. మాకు వెనకాల ఎవరు లేదు సార్. మన గోకవరం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని 2 కామందులు చాలా ఘోరంగా అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక 16 సంవత్సరాలు.
10వ తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్యపెట్టి ఆమె ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో రకంగా ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్లి ఇద్దరు స్నేహితులు మరి గోకారానికి సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడడం జరిగింది. పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా అయినా సరే వాళ్ళు వదలకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు. పాపను ఎక్కడ పెడితే కొట్టడం, రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా అగాత్యం కూడా జరిగింది. ఇక్కడ పాపను చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. పోలీసులు చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాత్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వారు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టారు. వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు మరి ఫైల్ అయిందో లేదో, ఫైల్ చేశారో కూడా తెలీదు. మరి వారిద్దరు కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు, దర్జాగా తిరుగుతూ ఉన్నారు, ఊళ్ళని తిరుగుతూ ఉన్నారు. రేపొద్దున ఆ పాప చిన్న పాప 16 ఏళ్ళ పాపని మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తామని ఎక్కడ చూసినా సరే. మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతులేదు. అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది. నంద్యాల పట్టణంలో వీధి కుక్కల వల్ల, దోమల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సహాయ కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ తెలియజేశారు. ఈరోజు నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, దోమలతో ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ముఖ్యంగా నంద్యాల మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మరి కుక్కలతో వార్డులోని ప్రజలు, పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళను వృద్ధులను, పిల్లలను, మహిళలను విచక్షణారహితంగా కరుస్తూ వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నాలు నిర్వహించి కలెక్టర్ గారిని కూడా కలచడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా స్పందించలేదు. అదేవిధంగా నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన మరి పివి నగర్ దగ్గర డంపు యార్డ్ దగ్గర కుక్కల నియంత్రణ హాలు నిర్మించడం జరిగింది. ₹1 కోటి పైగా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఆ హాల్ను ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా పడి ఉంది. మరి ఆ డబ్బులు వృధాగా ఖర్చు కావడం జరిగింది. అదేవిధంగా కుక్కల నియంత్రణ చేసి పట్టణ ప్రజలను కాపాడాలని ఎన్నోసార్లు కూడా తెలియజేసినా కూడా ఏమాత్రం కూడా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదు. మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలతో ముక్కు పిండి మరి పన్నులు వసూలు చేస్తున్నారు, కానీ పట్టణ ప్రజలు సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా వార్డులలో అన్ని ఏరియాలలో దోమలు విపరీతంగా వృద్ధి చెంది మరి దోమల వల్ల ప్రజలు అంటురోగాల పడి డెంగ్యూ, మలేరియా వ్యాధితో మరి హాస్పిటల్ పాలవుతున్నారు. మరి అది కూడా ఏం పట్టించుకోకుండా వార్డులలో పాగింగ్ కూడా సరిగా చేయడం లేదు. ఇప్పుడు సీజన్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వార్డులలో మరి దోమలు ఎక్కువ వృద్ధి చెందడం జరుగుతుంది. వెంటనే మన మున్సిపల్ అధికారులు కూడా దోమల నివారణకు పాగింగ్ చేసి వార్డు ప్రజలను కాపాడాలి. అదేవిధంగా కుక్కలు, దోమల సమస్యలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చూశారు కదా, ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునాయి.